ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో స్పెషల్లీగా తెలంగాణ ఫార్మర్స్ అంతా ఎదురు చూసినటువంటి హై టాపిక్ అండ్ మెయిన్ టాపిక్ తెలంగాణ రైతు రుణమాఫీ, ఫార్మర్స్ రుణమాఫీ, అది కూడా వ్యవసాయ లోన్స్ రుణమాఫీ 2 లక్షల రూపాయలు, అక్షరాల 2 లక్షల రూపాయలు. అయితే నిజానికి ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేస్తుందా లేదా అని చాలా మంది ఆశ్చర్యార్థకంగా ఉన్నారు కదా. దీనికి సంబంధించి వాళ్ళ లైవ్ లో రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడుతూ చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. ఒకే విడతలో 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని ఛాలెంజ్ చేస్తూ మాట్లాడారు. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి లైవ్ అప్డేట్ మనం తెలుసుకుందాం, ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మొత్తంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ఆల్రెడీ అర్హుల జాబితాను కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఆ లిస్ట్ కూడా మీరు వన్స్ చెక్ చేసుకోవచ్చు 33 జిల్లాల వారిగా. అయితే రైతు రుణమాఫీ పేమెంట్ అనేది అసలు అవుతుందా కాదా, అసలు ఎలా ఈ ప్రభుత్వానికి సాధ్యమా కాదా అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు కూడా విమర్శిస్తున్నప్పటికీ మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం రీసెంట్ తెలంగాణలోకి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ అధికారి నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఒకే విడతలో మాఫీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి దీనికి సంబంధించి అతి త్వరలో ఒక 2-3 రోజుల్లోనే కీలక ప్రకటన కూడా చేస్తామని చెప్పేసి తెలియజేశారు. అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు అండ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా చాలా స్పష్టంగా మాట్లాడారు. అయితే మొత్తంగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఎలా చేయబోతున్నారు సార్ అని మీకు డౌట్ రావచ్చు. మనకి ఏదో ఒక కార్పొరేషన్ ద్వారా తీసుకుంటారా, ఇండస్ట్రియల్ కంపెనీస్ ద్వారా అప్పు అడుగుతారా, లేదా వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకుంటారా? కానీ ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఒక రైతు 50,000 తీసుకున్నా, 1,00,000 తీసుకున్నా ఇంట్రెస్ట్ తో కలిపి 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తప్పకుండా 2 లక్షల వరకు రుణమాఫీ మాత్రం ఒకే విడతలో మాఫీ చేయడానికి ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి అన్ని జిల్లాల వారీగా ఎన్ని వేల కోట్లు కావాలి, మొత్తానికి 32,000 కోట్లు కావాలని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేశారు. అండ్ లబ్ధిదారుల అర్హుల లిస్ట్ ను కూడా రిలీజ్ చేశారు. కాబట్టి ఆ లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా వన్స్ చెక్ చేసుకోండి. తర్వాత మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్ ని కామెంట్ సెక్షన్ గురించి చేయండి, ఓకేనా? సదా మీ సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.